కృష్ణా జిల్లా పెడాన టౌన్లో చేనేత గర్జన సమావేశానికి ముందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బండారు ఆనంద్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఓ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడారని పెడన పట్టణ కాపు సంఘ అధ్యక్షుడు కోనపరెడ్డి రంగయ్య నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఈరోజు ప్రెస్ మీట్కి గల కారణాలు ఎక్స్ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్ గారు సామాజిక వర్గం గురించి రైలు తగలబెడితేనే ఆదరణ అన్న అంశం మీద పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంని పదవినివ్వటం, ఇలాంటి మాటలతో ఒక సామాజిక వర్గాన్ని వర్గమైనా మేము అందరినీ ఆహ్వానిస్తాం, ఆస్వాదిస్తాం, అవమానించకుండా అవసరం వస్తే సాయం చేస్తాం. అంతేగాని సామాజిక వర్గాలు ఎత్తమాకండి సార్, దయచేసి అలాంటి విధానాలు ఒకవేళ తరచూ అలాగే జరుగుతుంటే కనుక మీకు ఎదురయ్యే పరిణామాలు వేరేగా ఉంటాయి సార్. మీరు చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, అన్నీ తెలిసి కూడా మీరు ఇలా ఎందుకని మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి. గతంలో ఒక నాయకుడు, ఎక్స్ నాయకుడు, రంగా గారికి నిజమైన వారసుడు నేనే అన్నారు సార్. మరి అదేంటో సార్, మా సామాజిక వర్గం మీద పడుతున్నారు, వారసుడు నేనే అంటున్నారు. ఆ సామాజిక వర్గం రైలు తగలబెడితేనే వాళ్ళకే పట్టమా అని అడుగుతున్నారు సార్. మా దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళతో అనిపించుకుంటాం. పగలేమో ప్రశంసలు మాకు, రేత్రిపూటేమో దారుణమైన రాక్షస రాజకీయ వ్యూహాలు రేత్రిపూట ఇళ్లలో చేస్తున్నారు. మీరు ఈరోజు ప్రెస్ మీట్కి గల కారణాలు